జై శ్రీకృష్ణ. 1000 రోజుల తపస్సులో 794వ నామాన్ని చేరుకున్నాం. ఈరోజు అమ్మవారి పేరు బ్రహ్మ కైవల్య సాధన. ఓం బ్రహ్మ కైవల్య సాధనాయై నమః. బ్రహ్మజ్ఞానం కలిగినటువంటి వారికి కైవల్యము లభిస్తుంది. బ్రహ్మజ్ఞానం దేన్నిస్తుంది అంటే సర్వోత్కృష్టమైనటువంటి తత్వం పరబ్రహ్మతత్వము అని మనకి తెలియజేస్తుంది. అలాంటి బ్రహ్మజ్ఞానం ఎలా కలుగుతుంది అంటే అమ్మవారి యొక్క ధ్యానాన్ని చేస్తే బ్రహ్మ కైవల్య జ్ఞానం అంటే బ్రహ్మజ్ఞానం కలుగుతుంది. అంటే అమ్మవారి యొక్క జపము, తపము, ధ్యానము చేసినట్లయితే ఆ ధ్యానము వల్ల బ్రహ్మజ్ఞానము అనేటటువంటి ఫలితం కలుగుతుంది. అది దేనికి దారితీస్తుంది? మోక్షానికి, కైవల్యానికి దారితీస్తుంది. కాబట్టి అమ్మ యొక్క జపతపాదులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సాధనములు అని తెలుస్తుంది మనకి. దేనికి? మోక్ష మార్గానికి. ఇది ఈరోజు నామం. నామాన్ని 11 సార్లు చెప్పుకుందాం. శ్రీరామనవమి శుభాకాంక్షలు. అందరూ సోషల్ మీడియాలో అయోధ్య రాముడికి సూర్యభగవానుడు తిలకంగా ఎలాగైతే ప్రకాశించాడో అంటే సైన్స్ సహాయంతో అలాగా సూర్యుడి యొక్క కాంతి అయోధ్య రాముడి యొక్క నుదుటన పడేలాగా చక్కగా చేశారనమాట. అది అందరం కూడా సోషల్ మీడియాలో చూసే ఉండొచ్చు. ఒకవేళ ఎవరైనా మిస్ అయితే సూర్య తిలకం ఆన్ అయోధ్య రామ్లల్లా అని వీడియోలో పెట్టి చూడండి. యూట్యూబ్లో ఎక్కడొక్కడ మనకు కనిపిస్తుంది. సరే, బాగుంది. నామాన్ని 11 సార్లు పలుకుదాం. ఈ లోకానికి భార్యాభర్త బంధమేంటో, అన్నాదమ్ముల బంధమేంటో, తండ్రి దగ్గర ఎలా పితృవాక్య పరిపాలకులుగా ఉండాలో, ప్రజలను ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా రాముడిలాగా పాలన, రామరాజ్యం అన్న పదం తప్ప మరొక పదం లేదు. అలాగే పనివాళ్లతోటి, దాసదాసీ జనాలతోటి ఎలా ఉండాలో అన్నీ నేర్పించినవాడు శ్రీరామచంద్రుడు. ఈవెన్ తన దాసుడిగా ఉన్న వాడి పట్ల ఎలా ఉండాలి, శత్రువు పట్ల కూడా ఎలా ఉండాలి, శత్రువుతోటి కూడా మెప్పించుకునేటటువంటి ఒక గుణం కలిగినటువంటి రాముల వారిని స్మరించుకుందాం ఈరోజు. ఇక నామాన్ని పలుకుదాం. ఓం బ్రహ్మ కైవల్య సాధనాయై నమః. 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 ఓం శ్రీ నమః. జై శ్రీకృష్ణ.